ఈరోజు ఈ టెన్షన్స్, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ చింత, ఇవన్నీ మనిషి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. చాలా మంది టెన్షన్తో డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లరా యాక్సిడెంట్ అయ్యి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు నడిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళ మనసు డ్రైవింగ్ మీద ఉండదు. ఇంకొంతమంది ప్రమాదవశాత్తు అపాయంలో చిక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏమిటి అంటే వాళ్ళ మైండ్ రకరకాల సమస్యలతో చిక్కుబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ లోకములో నీ గురించి ఎవరు శ్రద్ధ వహించే వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను నిన్ను గూర్చి నేను శ్రద్ధ వహిస్తున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఈ విచారణ అన్నిటి చేత చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే గానీ వాళ్ళు నిద్రపోరండి. ఇంకొంతమంది అంటారు, నేను ఏది తిన్నా నాకు ఒంటికి పట్టదు, నేను ఏం చేసినా నేను ప్రశాంతంగా ఉండలేను అని అంటున్నారు. కారణం ఏమిటి అంటే, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని గూర్చి ఆయన శ్రద్ధ వహిస్తాడు.